2 రోజులు 4 ఇది సాధారణ లెక్క. కానీ 2 రోజులు 6 ఇది పొలిటికల్ లెక్క. ఎందుకంటే ఓ ప్రయోజనం కోసం పొత్తులు పెట్టుకుంటే మరి ప్రయోజనాలు రాబట్టకుంటే అది 2 రోజుల్లో 6 కాక మరేమవుతుంది అన్నది సీఎం చంద్రబాబు మాట. ఇది నిజమే కూడా. గత ఎన్నికలకు ముందు పార్టీని గెలిపించుకునేందుకు మాత్రమే చంద్రబాబు బీజేపీ జట్టు కట్టారు. ఇది అందరూ ఒప్పుకోవాలి. అందుకే అప్పట్లో భారీగా హామీలు ఏమీ గుప్పించలేదు. కేవలం సూపర్ 6కే సరిపుచ్చారు. కానీ పొత్తు పెట్టుకొని విజయం దక్కించుకున్న తర్వాత అది 2 రోజులు 4 కాదు 6 అని ఇప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన గూగుల్ డేటా కేంద్రమే కాదు, అమరావతి రాజధానిలోని బ్యాంకుల నిర్మాణం, ముఖ్యంగా ఆర్బీఐ వంటి కీలక విభాగం కూడా ప్రాంతీయ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేస్తుంది. దీనికి నిర్వర్ధంగా కేంద్రం కృషి ఉందన్నది వాస్తవం. అందుకే చంద్రబాబు ఆనందంలో ఉన్నారు. కేంద్రం కోరకపోయినా, బీజేపీ నాయకులు అడగకపోయినా బీజేపీలో ప్రచారం చేస్తా అని చెప్పారు. అక్కడితోనే సరికాదు, సాధారణంగా పొత్తులో ఉన్నప్పటికీ బీజేపీ అగ్రనేత ప్రధాని మోడీ ఎవరిని ప్రశంసించారు. ఎంతో లబ్ధి మంది అని కూడా ఆయన బహిరంగ వేదికలపై మెచ్చుకున్న దాఖలా ఎక్కడా మనకు కనిపించదు. కానీ సీఎం చంద్రబాబు విషయంలో కర్నూలు వేదికగా విజయనున్న నాయకుడిగా ప్రశంసించారు. ఈ ఒక్క సందర్భమే కాదు, కూటమి పాలన 15 మాసాలు పూర్తి చేసుకున్న సమయంలో మోడీ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. ఇవి చంద్రబాబు 2 రోజులు 6 నెలలు లెక్కలు సాధకం చేసుకున్నాయి.